ఏ ఉద్దేశంతో అయితే మనం యేసుక్రీస్తుని నమ్మామో, ఎక్కడికి వెళ్ళాలని మనం, ఏ గమ్యానికి చేరుకోవాలని మనం యేసుక్రీస్తుని నమ్మామో, ఆ గమ్యానికి మనం చేరుకోవడానికి అవకాశం అనేది కలుగుతుంది. అందరూ ఈ పనిలో పాలుభాగస్తులు కావాలని చెప్పారు. ఇది ఆ పని వాళ్ళందరూ కూడా చేశారు. ఇంకా వాళ్ళు భయపడ్డారు. ఏంటంటే, ఒకవేళ మేము చేయకపోతే సువార్త అనే కాడ అందరూ మోయాలి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఒకవేళ గనుక మేము ఈ సువార్త అనే కాడిని, ఈ సువార్త అనే భారాన్ని మోయకపోతే మేము ప్రమాదంలో పడిపోతామన్న జ్ఞానం కూడా వాళ్ళకి అర్థమైంది. ఏమంటే ఆ మాట కూడా మన బైబిల్‌లో ఒకసారి చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నదండి. ఎవరు అంటున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. సువార్తను ప్రకటించవలసిన భారం దేవుడు నా మీద మోపడు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరి పైన ఏ భారం ఉందో చెప్పమంటారా? సువార్తను ప్రకటింపవలసిన భారము ఉంది. ఆదివారం రావటమే మనం భారంగా భావిస్తున్నాం. ఏమండి? అది కాదు. ఏం చేయాలి? రావటమే కాదు, ఈ సువార్త అనే భారాన్ని కూడా మనం మొయ్యాలి. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడింది. ఆయన ఒక్కడి మీదేనండి, మనందరి మీదనా? పౌలు గారు ఒక్కరు అనలేదు, అందరూ అన్నారు. నేను ముందే చెప్పాను కదా, అందరిది ఇది అని చెప్పేసాను. అందరం కూడా ఈ భారాన్ని మొయ్యాలి. ఈ భారం మోయాల్సిన బాధ్యత, భారం ఎవరు మోపారంటే మన మీద? దేవుడు మోపాడు. దేవుడు మోపిన ఈ భారాన్ని మనం కనుక మొయ్యకపోతే మనం ఏమవుతామట? శ్రమలోకి వెళ్ళిపోతామట. అయ్యో, సువార్తను నేను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. ఎవరో ప్రకటించలేదో, ఎవరైతే సువార్త ప్రకటించి సువార్థికులతో పాలుభాగస్తులు కారో వాళ్ళందరికీ కూడా శ్రమే. ఎవరు నేను చర్చకు వచ్చానంటే సరిపోదు. ఏం చేయాలి? సంఘం ద్వారా ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ కార్యక్రమాలన్నింటిలో యవనస్తులే కాకుండా ప్రతి ఒక్కరూ, స్త్రీలన్నీ పురుషులన్నీ భేదం లేకుండా అందరూ కూడా ఏమవ్వాలి? పాలుభాగస్తులు కావాలి. నేను కూడా ఉంటానండి, నేను కూడా ఉంటాను, నేను కూడా చేస్తాను, నన్ను ఏం చేయమంటారు అని అందరూ కూడా అడిగి ఈ పనిలో పాలుభాగస్తులు అయితే మీకు విశ్రాంతి, అవ్వకపోతే మీకు శ్రమ. ఈ పనిలో మనం పాలుభాగస్తులు అయితే సువార్త అనే భారాన్ని మనం మోస్తే మనకి విశ్రాంతి. ఈ భారం ఎవరైతే మోయారో వాళ్ళకి శ్రమ అని చెప్పాడు. కాబట్టి మనకి శ్రమ కావాలా, విశ్రాంతి కావాలా? శ్రమ అంటే 40 రోజుల శ్రమ కాదు. శ్రమ అంటే కొన్ని రోజుల శ్రమ కాదు. శ్రమ అంటే ఎన్ని రోజుల శ్రమ? అనంతకాల శ్రమ. అనంతకాలం, దానికి ముగింపు లేదు. యుగయుగాలు అగ్నిగుండంలో భయంకరమైన శ్రమ అనుభవించాలి. అగ్నిగుండంలో భయంకరమైన శ్రమ అనంతకాలం అనుభవించడం కంటే కొన్ని సంవత్సరాలే దేవుని పనిలో శ్రమ పడితే, సువార్త అనే భారాన్ని మోస్తే మనం ఆ శ్రమను తప్పించుకొని నిత్యజీవం అనే విశ్రాంతిలోనికి మనం వెళ్ళగలం. ఆ విశ్రాంతికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఈ కాడి సువార్త అనే భారాన్ని మీరు మొయ్యాలి అని చెప్పారు. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు. యవనస్తుల మీద కూడా ఈ భారాన్ని దేవుడు మోపడని విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంటుందండి. ఏంటంటే అది, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలట. యవ్వన కాలాన మోయాలట. ఏ కాడి? సువార్తనే కాడి, దేవుని పనినే కాడి యవ్వన కాలాన మోయాలట. యవ్వన కాలాన మోయాలని చదివారు కదండి. యవ్వన ప్రాయం దాటేసిన వాళ్ళు ఏమనుకుంటారు? యవ్వన కాలం దాటేసిన వాళ్ళు ఏమనుకుండొచ్చు? ఇది దాటేసాం మాకు కాదు అనుకుంటారేమో. యాక్చువల్గా నువ్వు అప్పటి నుంచి ప్రారంభించాలి. అప్పటి నుంచి నువ్వు చేయలేదు కాబట్టి యవ్వనస్తుల కంటే కూడా ఎక్కువ పని చేయాలి ఇప్పుడు మీరు. అర్థమైందా లేదా? యవ్వన కాలమున కాడి మోయుట నరుని. ఇప్పుడు యవ్వన ప్రాయంలో ఉన్నవాళ్ళు ఆలోచించండి. ఇక్కడి నుంచే మేము దేవుని పని చేయాలి, దేవుని పనుల భారం మా మీద ఉంది అన్నది ఇప్పటి నుంచి మీరు గమనించండి. మీరు ఈ పని చేయండి. యవ్వన ప్రాయం దాటేసిన వాళ్ళు ఆలోచించండి. అయ్యో, మేము అప్పుడు చేయలేదు, మేము ఇప్పుడు అప్పటిది ఇప్పటిది కలిపి ఇంకా ఎక్కువగా మేము ఈ యవనస్తులతో పోటీ పడి మేము దేవుని పని చెయ్యాలి అన్నది మిగిలిన వాళ్ళు ఆలోచించాలి. యవ్వన కాలంలో కాడిమోటి నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే అన్నాడు.
యవ్వన కాలం నుండి నువ్వు దేవుని పని చెయ్యాలి, సువార్త అనే భారాన్ని మొయ్యాలి అన్నది ఎవరు పెట్టారట? దేవుడే ప్రతి ఒక్కరిపై ఈ